రైతులు మరియు కార్మిక వ్యతిరేక విధానాలను బట్టి నేడు భారతదేశం అంతా కూడా నిరసన బంద్ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి. అట్టి భాగంగా కూడా మేము కరీంనగర్లో కూడా ఇవాళ ఐక్య ప్రతిపక్షాల ఐక్య వేదికగా అందరం కలిసి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. మరి మోడీ గారు మరి వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, మరి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మరి రైతులు వెన్నుముక్క లాంటి వాళ్ళు భారతదేశాన్ని ఇవాళ కంప్లీట్ సర్వ శక్తుల వాళ్ళు కృషి చేస్తూ ఎంతో ప్రయాసపడి మరి వాళ్ళు పంటలు తీస్తూ ఉన్నారు. వారికి గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా కార్మికులకు కూడా వేతనాలు సరైనటువంటి పద్ధతిలో మరి ప్రభుత్వం చెల్లిస్తలేదు. కాబట్టి మరి రైతులకు వారికి ధాన్యాలు పండించినటువంటి ప్రతి ఒక్క ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందుకు మరి ఢిల్లీలో మరి పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తే అక్కడ బ్యారకేడ్లు, అక్కడ రోడ్లు తవ్వి కంచెలు వేసి వారిని అడ్డగిస్తున్నారు. ఇది చట్టరీత్యా అది వ్యతిరేకమని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మరి రాబోయే ఎలక్షన్స్ కోసము కేవలం మోడీ గారు ఏదో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి టెంపుల్స్ను కట్టాలి, అందరూ సమానంగా చూసేటువంటి ఈ భారతదేశంలో లౌకికవాదము మరి సెక్యులర్ కంట్రీ అయినటువంటి ఈ దేశంలో మరి అందరూ కూడా గౌరవించే విధంగా మేము కూడా గౌరవిస్తూ ఉంటాం. మరి ఆ యొక్క విధానాన్ని బట్టి మనకు ఏం రాదు. కాబట్టి మరి కేవలము రైతులు, కార్మికులు, వారి కుటుంబాలు బాగుపడాలంటే మరి పాలసీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ పాలసీల ద్వారా మరి కార్మికులు కానీ అదేవిధంగా రైతులు కానీ వారి కుటుంబాలు కానీ బాగుపడే విధంగా మరి ఆ చట్టాలను తేవాలని చెప్పేసి మేము